మీరు మీటింగ్‌లో ఉన్నప్పుడు మిమ్మల్ని సడెన్‌గా ఏదైనా చెప్పమని అడిగారు. మీ మైండ్ ఎక్కడో ఉంది. ఏదో వేరే ఆలోచిస్తూ ఉంది. ప్రీవియస్ మీటింగ్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా మీకు గుర్తుకు రావడం లేదు. అప్పుడు ఎలా ఉంటుంది సిట్యుయేషన్? అసలు ఎందుకు ఇలా జరిగింది? దాని వెనకాల నిజంగా చాలా పెద్ద రీజన్ ఉంది. ఫోన్ మన బ్రెయిన్‌ని రీవైరింగ్ చేస్తుందా? దీని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. డిజిటల్ డిమెన్షియా. మనము ఫోన్స్ వచ్చినప్పటి నుంచి అన్ని డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్, బర్త్‌డేస్, డైరెక్షన్స్ కోసం గూగుల్ మ్యాప్స్ ఇలా ప్రతి వాటికి మనం ఫోన్ మీద డిపెండ్ అయిపోతున్నాం. ఇలా తెలియకుండా డిపెండ్ అవ్వడం మన కాగ్నిటివ్ ఎబిలిటీస్, థింకింగ్, రిమెంబరింగ్, రీజనింగ్ తగ్గిపోతూ వస్తున్నాయి. ఎంతంటే దీనివల్ల మనం రోజు చేసుకునే డైలీ యాక్టివిటీస్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. దీనినే డిజిటల్ డిమెన్షియా అంటున్నారు. సైంటిస్ట్ అందుకే ఇప్పుడు స్క్రీన్ టైం తగ్గించండి, పడుకునే ముందు కనీసం 1 అవర్ ముందు వరకు ఫోన్ చూడొద్దని వెల్నెస్ సైంటిస్ట్, డాక్టర్స్ చెప్తున్నారు. అయితే దీనివల్ల బ్రెయిన్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? బ్రెయిన్లో 2 హాఫ్స్ ఉంటాయి. అందులో ఒక హాఫ్ సైడ్ లాజిక్స్, నెంబర్స్, ఫ్యాక్ట్స్, ఇంకొక సైడ్ క్రియేటివిటీ, కాన్సన్ట్రేషన్, మెమరీ ఉంటాయి. మనము ఫ్రీక్వెంట్లీ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల మన బ్రెయిన్లో ఎప్పుడు లెఫ్ట్ సైడ్ని ఎక్కువ యూజ్ చేస్తున్నాము. అలా ఒక సైడ్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల బ్రెయిన్లో ఇంబ్యాలెన్స్ జరుగుతుంది. అందుకే ఈ మధ్య కాలంలో చాలా మందికి కాన్సన్ట్రేషన్, మెమరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ మధ్య సైంటిస్ట్ ఒక రీసెర్చ్లో ఎక్కువగా స్క్రీన్ టైం, మొబైల్ యూస్ చేయడం వల్ల బ్రెయిన్లో గ్రే మ్యాటర్ ఇంపాక్ట్ అయ్యి యంగర్ అడల్ట్స్లో కాగ్నిటివ్ ఎబిలిటీస్, క్రియేటివిటీ, కాన్సన్ట్రేషన్, మెమరీ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయని చెప్పారు. న్యూరాలజిస్ట్, సైకాలజిస్ట్ కూడా ఈ ఇష్యూని సీరియస్గా కన్సిడర్ చేయాలని చెప్తున్నారు. బ్రెయిన్ ఒక ప్లాస్టిక్ మెటీరియల్ లాంటిది. మనం ఎలా యూజ్ చేస్తే అలాగే అడాప్ట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు మనం డిజిటల్ డివైజెస్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కొన్ని ఏరియాస్ తక్కువగా యూజ్ అయ్యి లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి అయితే దీని నుంచి ఎలా బ్రెయిన్ని కాపాడుకోవాలి? స్క్రీన్ టైం. మొబైల్ యూసేజ్ని, స్క్రీన్ టైంని తగ్గించుకునే యాప్స్ని యూజ్ చేసి స్క్రీన్ టైంని కంట్రోల్ చేసుకోవాలి. బ్రెయిన్ ఎక్సర్సైజెస్, పజిల్స్ సాల్వ్ చేయాలి, బుక్ చదవడం, కొత్తగా మనకు నచ్చిన వర్క్స్ని చేసుకుంటూ మన స్కిల్ సెట్ పెంచుకోవచ్చు. కొత్త హాబీస్ని డెవలప్ చేసుకోవాలి. పిల్లలకు కూడా మెయిన్ ఇదే డెవలప్ చేయాలి. చాలామంది పేరెంట్స్ చిన్న పిల్లలకి ఏదైనా తినిపియాలన్నా ఫోన్ చేతిలో పెట్టి మరీ కార్టూన్స్ చూపిస్తూ తినిపిస్తున్నారు. వాళ్ళు వర్క్ చేసేటప్పుడు అల్లరి చేయకుండా ఉండాలంటే చేతిలో ఫోన్ పెట్టేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇండైరెక్ట్గా చిన్న చిన్న పిల్లలు ఫోన్స్కి తెలియకుండానే అడిక్ట్ అయిపోతున్నారు. 20-20 రూల్. ప్రతి 20 మినిట్స్కి 20 సెకండ్స్ బ్రేక్ తీసుకోవాలి. 20 ఫీట్ దూరం వెళ్ళి ఫోన్ నుంచి వెళ్ళి రావడం వల్ల మన బ్రెయిన్, ఐస్ కూడా రిఫ్రెష్ అవుతాయి. ఇది చాలా ఇంపాక్ట్ఫుల్గా వర్క్ చేస్తుంది. ట్రై చేసి చూడండి. ఇంట్లోనే మొబైల్ ఫ్రీ జోన్స్ని ఏర్పాటు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం తినేటప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర ఎవ్వరూ మొబైల్స్ వాడకూడదు అనే రూల్ పెట్టాలి. అది కూడా మనకి మనమే రూల్ పెట్టుకోవాలి. పడుకునే ముందు అట్లీస్ట్ 1 అవర్ వరకు ఫోన్ చూడటం మానేయాలి. ఇవి చూడటానికి చిన్న పనులాగానే అనిపించినా చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి అని న్యూరాలజిస్ట్, సైకాలజిస్ట్ అంటున్నారు. మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేశారా? అప్పుడు మీ అటెన్షన్, మెమరీ ఎలా ఉనింది? మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్లో చెప్పండి. మీరు కూడా ఇప్పటి నుంచి డైలీ మీ స్క్రీన్ టైంని ట్రాక్ చేసి కంట్రోల్ చేయండి. మన బ్రెయిన్సే మనకు చాలా పెద్ద సెట్. అలాంటి బ్రెయిన్ని మనమే కాపాడుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.